వెళ్ళలేని ప్రదేశాల్లోనికి పిలాతు భార్య మాటని పంపించగలిగింది. శక్తి వంచన లేకుండా నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన చేస్తానే ఉండు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అది నిశ్చయంగా దేవుని దగ్గర దాటిపోదండి. ప్రార్థనలో జీవం ఉంచిన వాడు మన దేవుడు, ప్రార్థనలో శక్తి ఉంచిన వాడు మన దేవుడు. కాబట్టి అందులో నువ్వు ప్రార్థన చేసేది జీవము గల దేవుని నామం పేర ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఏ ప్రయత్నం కూడా విఫలం కాదు. ఒక వ్యక్తిని రక్షించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, నువ్వు విసిగిపోవద్దు. నిశ్చయంగా దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. మార్పు కొరకు ఎదురు చూస్తున్నావా, విసిగిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు ఆ మార్పుని తీసుకొని ఇస్తాడు. నీ బిడ్డల కొరకు చింతిస్తున్నావా, ఏమి జరగదని చింతించొద్దు. నిశ్చయంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని చెప్పండి. ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో దాని యందు విసిగిపోవద్దు. విఫలమైపోతుంది అనుకోవద్దు. ప్రయత్నం చేస్తున్నా ఒక రోజు దేవుడు తీసుకొని వస్తాడు. నువ్వు ఇప్పుడు వరకు ఎంత ప్రయత్నం చేసినా కానీ కార్యము ఆ రోజు జరిగిపోద్ది అంతే. నువ్వు చేసిన ప్రార్థనని జీవంతోనే ఇంకా దేవుడు ఉంచాడు కాబట్టి, ఆయన మరవలేదు కాబట్టి